వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నా యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మరి జనరల్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకున్న వారు అదే ఫోన్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మనం అప్డేట్ ఏంటంటే విఐటి వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన పరీక్షలు మనకు రేపటి నుంచి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. అంటే 28 నుంచి మే 3 వరకు విఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మనకుంది. మరి ప్రైవేట్ రంగంలో అత్యధికంగా రాసే పరీక్ష ప్రైవేట్ యూనివర్సిటీలో విఐటికి ఎక్కువ అప్లికెంట్స్ ఉంటాయి. మరి విఐటీల యొక్క ఆల్రెడీ మీకు విఐటి కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసు. అడ్మిట్ కార్డ్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్నారు. మీ యొక్క స్లాట్కి 48 అవర్స్ బిఫోరు మీరు హాల్ టికెట్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మీ యొక్క డేట్ టైంని బట్టి మీరు 48 అవర్స్ ముందు వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా వీటికి సంబంధించిన అడ్మిట్ కార్డు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి విఐటికి సంబంధించిన విద్యా సంస్థలకు ప్రైవేట్ రంగంలో ప్రతిష్టాత్మకంగా ఉన్న విద్యా సంస్థలుగా పేరుంది. మీకు తెలుసు విఐటికి సంబంధించి బ్రాంచెస్ మనకు ప్రధానంగా 4 బ్రాంచెస్ మనం చూస్తూ ఉన్నాం. ఒకటి వేలూరు, నెక్స్ట్ రెండవది చెన్నై, భోపాల్, తర్వాత మన అమరావతిలో ఉంది. 4 బ్రాంచెస్, 4 బ్రాంచ్లకు డిమాండ్ బాగానే ఉంది. ప్రధానంగా వేలూరు, చెన్నై బ్రాంచ్లకు డిమాండ్ ఎక్కువ ఉంది. ఈ మధ్యలో అమరావతికి కూడా డిమాండ్ బాగానే పెరుగుతూ ఉంది. మరి విఐటిలో చేరడానికి మీరు విట్టి ఎంట్రన్స్లో వచ్చిన మెరిట్ స్కోర్ ఆధారంగా, ర్యాంక్ ఆధారంగా మీకు అడ్మిషన్స్ అయితే ప్రారంభమవుతాయి. ఈ యొక్క ఎగ్జామ్ మనకు మే 3 వరకు కంప్లీట్ అయితే దాదాపు 10th రిజల్ట్స్ ఇస్తారు. అటు 1-2 డేస్లోనే మనకు ఓవరాల్గా మే 2nd వీక్లో మీకు విఐటి అడ్మిషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. మరి విఐటిలో జాయిన్ అవ్వచ్చా అంటే మీకు కేటగిరీని బట్టి ఇక్కడ ఫీజు ఉంటుంది. అంటే కేటగిరీ ఎట్లా డిసైడ్ అవుతుందంటే మీ యొక్క ర్యాంకును బట్టి మీకు కేటగిరీ డిసైడ్ అవుతుంది. మీ యొక్క మంచి ర్యాంక్ ఉంటే మీకు కేటగిరీ 1, 2, 3, 4, 5 కేటగిరీస్ ఉంటాయి. ఈ 5 కేటగిరీస్లో మీకు మీ యొక్క ర్యాంకును బట్టి కేటగిరీ పెరిగినా కొద్దీ మీకు ఫీజు కూడా పెరగబోతుంది. ఒకసారి ఫీజు డీటెయిల్స్ మనం చూసినట్లయితే కేటగిరీ 1కి సంబంధించి మనకు 1,98,000 ఉంటుంది. కేటగిరీ 2కి సంబంధించి 3 lakhs ఉంటుంది. కేటగిరీ 4కి సంబంధించి కేటగిరీ 3కి సంబంధించి 4 lakhs ఉంటుంది. కేటగిరీ 4కి సంబంధించి 4.5 lakhs ఉంటుంది. కేటగిరీ 5 సంబంధించి నియర్లీ 5 lakhs ఉంటుంది. ఇది ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే. మళ్ళీ చూడండి, కేటగిరీ 1 1.98, కేటగిరీ 2 3 lakhs, కేటగిరీ 3 4 lakhs, కేటగిరీ 4 4.5, కేటగిరీ 5 lakhs అన్నమాట. దీనికి కొంచెం అటు ఇటు ఈ సంవత్సరం కొంతమేరకు ఫీజులు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మనకు ఇంకా ఫైనల్గా వాళ్ళు దీనిపై ఒక డెసిజన్ అయితే తీసుకురాలేదు. మరి దీంట్లో మీ యొక్క ర్యాంక్ పర్ఫెక్ట్గా వస్తే మీరు కేటగిరీ 1, 2లో వస్తే జనరల్గా ఒక స్టేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుందో అంత ఫీజే ఉంటుంది. దాదాపు 2-3 లక్షలు అంటే పెద్ద ఇబ్బంది ఏం కాదు. అందులో వేలూరు టాప్ బ్రాంచ్ కాబట్టి, వేలూరు మదర్ బ్రాంచ్ కాబట్టి అక్కడ మంచి డిమాండ్ ఉంది. దాదాపు వేలూరులో మీకు టాప్ 1 రావాలంటే ఏమున్నా 1000 లోపు వస్తేనే మీకు మీ యొక్క ర్యాంక్ 1000 to 1500 లోపు ఉంటేనే మీకు కేటగిరీ 1లో, అసలు 1000 లోపు వస్తేనే మీకు కేటగిరీ 1లో వచ్చే అవకాశం ఉంది. మరి అమరావతి దాంట్లో భోపాల్ కానీ వీటిలో దాదాపు 50,000 1 lakh వరకు వచ్చినా మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే కేటగిరీ కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు ఇది ఎక్కడ జేఈలో లేదా ఎంసెట్లో టాప్ ర్యాంక్స్ రానప్పుడు, లేదా మేము ఒక మంచి నేషనల్ ఇన్స్టిట్యూట్లో చదువుకోవాలనుకునే వారు తప్పకుండా విఐటిలో చేరవచ్చు. కాకపోతే ఇంటేక్ ఎక్కువ అనే కొంత ప్రచారం ఉంది, కానీ దానికి తగ్గట్టుగానే ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి మీరు విఐటిలో చేరాలనుకుంటే తప్పకుండా దాదాపు 5 నుంచి 6 లక్షలు ఎవ్రీ ఇయర్ అయ్యే అవకాశం ఉంది. కేటగిరీ 3, 4, 5లో వస్తుంది. కేటగిరీ 1, 2లో వస్తే చాలా తక్కువ అవుతుంది. కాబట్టి విఐటి అడ్మిషన్ షెడ్యూల్ రాగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది విఐటి అడ్మిషన్ సంబంధించిన మనకు ఫీజుల వివరాలు. మీ యొక్క ర్యాంకును బట్టి కేటగిరీలో మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన కౌన్సిలింగ్లో మీకు పూర్తిగా కేఆర్ గైడెన్స్ సహాయం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.